వైకుంఠం నుండి భూలోకానికి ప్రయాణమైన విష్ణుమూర్తి ఆయన తన అవతారాన్ని మార్చారు. అదే వెంకటేశ్వర స్వామిగా. అలా తన అన్వేషణలో ఆ విష్ణుమూర్తి తిరుమల ఏడుకొండల రాజు కుమార్తె అయిన పద్మావతిని కలుసుకున్నారు. పద్మావతి చాలా అందంగా ఉండేవారంట, మరియు సౌమ్యులు కూడా అంట. అందుకేనేమో వెంకటేశ్వరుడి అవతారంలో ఉన్న విష్ణుమూర్తి ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఒకరు ఇష్టపడడం స్టార్ట్ చేశాక ఇంకొకరు ఇష్టపడడం ఆటోమేటిక్ గా జరుగుతుంది. అది దేవుళ్ళకైనా మనుషులకైనా. పద్మావతి అమ్మగారి విషయంలో అదే జరిగింది. దానితో పద్మావతి మరియు వెంకటేశ్వర స్వామి ఇద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకొని పద్మావతి తండ్రి అయిన రాజు వద్దకు వెళ్లి పెళ్లి గురించి మాట్లాడతారు. రాజుగారంటేనే తెలుసు మనకి సిరి సంపదలతో ఉంటారు. కానీ వెంకటేశ్వరుని అవతారంలో వచ్చిన విష్ణుమూర్తి దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. దానితో రాజుగారు, నీ దగ్గర ఏముందని చెప్పి నా కుమార్తెను నీకిచ్చి పెళ్లి చేయాలి? కనీసం నీ పెళ్లి చేసుకునేందుకైనా నీ దగ్గర డబ్బులున్నాయా అని అడగగా, దానికి వెంకటేశ్వర స్వామి రాజుగారికి ఇలా సమాధానం చెప్పారు. మీరు మీ అమ్మాయి పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరగాలనుకుంటున్నారో అంతకు మించి గొప్పగా నేను పెళ్లి చేసుకుంటాను మీ అమ్మాయిని. దానికి తోడు నేను మీకు ఎదురు కట్నం కూడా ఇస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతారు వెంకటేశ్వర స్వామి. అక్కడి నుండి బయలుదేరిన వెంకటేశ్వరుడు కుబేరుడు వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పి తనకు ఇలా పెద్ద మొత్తంలో అప్పు కావాలని కోరుతాడు. పురాణాల ప్రకారం పద్మావతితో వివాహం కోసం కుబేరుడి వద్ద ఆ శ్రీనివాసుడు తీసుకున్న అప్పెంతో తెలుసా? 1 కోటి రూపాయలు మరియు 11.4 బిలియన్ బంగారు నాణేలను రుణంగా తీసుకున్నారంట. దానికి కుబేరుడు, ఓ హరి, నీ దగ్గర లేని అందునే నా వద్ద నీవు అప్పు తీసుకుంటున్నావు. ఇంత మొత్తంలో రుణం తీసుకుంటున్నావు కదా, మరి ఎలా చెల్లిస్తావు అని అడగగా, అప్పుడు శ్రీనివాసుడు, నా కోసం నా భక్తులు భారతదేశం మాత్రమే కాదు ప్రపంచ నలుమూలల నుండి కూడా వాళ్ళు నా వద్దకు నన్ను దర్శించుకోవడానికి వస్తారు. అలా వచ్చిన ప్రతిసారి విరాళంగా ఎంతో కొంత ఇస్తుంటారు. ఆ మొత్తం నుంచే నీ అప్పుని నువ్వు జమ చేసుకో అని చెప్తారు. ఇది అంతా ఆ సృష్టికర్త అయిన బ్రహ్మ సమక్షంలోనే జరిగిందంట. అందుకేనేమో మనం చెల్లించిన ముడుపులు స్వామివారికి మాత్రం వెళ్ళి విరాళాలు మాత్రం కుబేరుడికి సొంతం అవుతున్నాయి.